గౌరవనీయులు డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారిని 2 మాటలు మాట్లాడారు. సార్ కొంచెం మిడిల్ ఈనాటి కాశీనగర్ 1947 మూవీ ప్రొడ్యూసర్ రామాదేవిరెడ్డి గారు, డైరెక్టర్ చిత్తజల్లు ప్రసాద్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సారు ఎంపీఎస్, చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసినాము, గోపినాథ్ రెడ్డి గారు, అలాగే మా మిత్రులు సాయి వెంకట్ గారు, మా లీగల్ అడ్వైజర్, ఇందులో ఆర్టిస్ట్ కేవిఎల్ఎన్ ప్రసాద్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, చాలా పాత మ్యూజిక్ డైరెక్టర్, మా సినిమా కూడా చేసినాడు సాయి గారు, అలాగే ఈ సినిమా హీరో దిలీప్ రాథోడ్, మా ఫిలిం ఛాంబర్ మెంబర్ గారు, అలాగే హీరోయిన్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. చిత్తజల్లు ప్రసాద్ గారి చాలా సినిమాలు, నేను దాదాపు 10 సినిమాలు క్లాప్ కొట్టుంటాయి. ఈ సినిమా క్లాప్ కూడా నేను సాయి వెంకట్ గారు వెళ్ళి ముహూర్తం షాట్ చేయడం జరిగింది. ఈరోజు సినిమా రిలీజ్ వరకు వచ్చింది, చాలా సంతోషం. వారు ఎన్ని ఇబ్బందులున్నా సినిమాని మాత్రం కంప్లీట్ చేస్తాడు ప్రసాద్ గారు. దీనికి ప్రొడ్యూసర్ గారు కువైట్లో ఉన్న చాలా కేర్ తీసుకొని సినిమా నిర్మించారు. తప్పకుండా ఇలాంటి సినిమా ఆడి వారికి కొంచెం డబ్బులు వస్తే ఇంకా మళ్ళీ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుతున్నాను. కంటెంట్ బాగుంటే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ రోజుల్లో సినిమా కంటెంట్నే చూస్తున్నారు ప్రేక్షకులు కూడా, పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ. ఈ సినిమాలో అంటే సోషల్లో మైథలాజికల్ లాగా తీసినాడు మా డైరెక్టర్ గారు. శివుడి నాట్యం, శివపార్వతుల నాట్యం అయితే చాలా చాలా బాగుంది, నిజంగా బాగా తీసావు అది. సినిమా ఈ రోజుల్లో ఏంటంటే పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది. సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు తెలియాలి మన సినిమా రిలీజ్ అవుతుంది అని. కాశీనగర్ 1947 రిలీజ్ అవుతుందని తెలిసేంత పబ్లిసిటీ చేయాల్సిందిగా మరొకసారి మా నిర్మాత గారిని కోరుతా ఉన్నాను. సినిమా బాగా కష్టపడి చాలా ఖర్చు పెట్టి తీసింది మేడం గారు. కువైట్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్నట్టే అందరితో మాట్లాడుతూ సినిమాను రన్నింగ్ చేస్తూ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు మంచి మనసున్న గెస్టులు వచ్చారు. తప్పకుండా అందరూ ఆశీస్సులతో ఈ సినిమా బాగా ఆడాలని, అలాగే హీరో హీరోయిన్స్ కూడా మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిలీప్ బాగా చేసావు నువ్వు, అక్కడక్కడ చాలా బాగుంది. మంచి ఫ్యూచర్లో మంచి హీరో అవుతావు నువ్వు, మంచి కావాలని కూడా కోరుకుంటున్నా. అలాగే మా సాయి మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాకు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చేశారు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారికి, ఆర్టిస్టులకు అందరికీ మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మంచి పబ్లిసిటీ కోసం మా వంతు కృషి కూడా డిజిటల్లో కానీ దేంట్లోనైనా నేను కూడా మన ఛానల్స్ ఉన్నాయి, డిజిటల్ అవి ఉన్నాయి, దాంట్లో తప్పకుండా మేము కూడా పబ్లిసిటీ చేస్తాను. ఎందుకంటే మీరు మా మెంబరే కాబట్టి తప్పకుండా మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎప్పుడైనా చేయడానికి నేను సిద్ధం. దీన్ని ఇంకా మంచి పబ్లిసిటీ చేసి చేయాల్సిందిగా కోరుతూ, పిఆర్ఓ ఎక్కడున్నాడు, పిఆర్ఓ దీన్ని కూడా మంచి పబ్లిసిటీ చెప్పి బాబు నాయక్ మంచి పబ్లిసిటీతో సినిమా రిలీజ్ చేయాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. నమస్తే.